పాలకల్తీ ఘటనలో 4 మృతుల కుటుంబాలకు వారి నివాసాలకు వెళ్లిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. పాలకల్తీలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. చౌడేశ్వర నగర్ కు చెందిన శేషగిరిరావు, గాంధీపురానికి చెందిన తాడి రమణి 58 సంవత్సరాలు, తాడి కృష్ణవేణి 76 సంవత్సరాలు చెరువు 10 లక్షల చొప్పున అందజేయటం జరిగింది. అంతకు ముందు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా మంచి రాధాకృష్ణమూర్తికి చెక్కు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్గ్రేషియాను బాధిత కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, చికిత్స పొందుతున్న 15 మంది వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, ఈ నెల 16, 17, 18 తేదీల్లో కల్తీ పాలు సేవించిన దాదాపు 315 మందికి టెస్టులు చేయటం జరిగిందన్నారు. వారి వెంట షట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్, అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రేణు, కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, షట్టి జగదీష్ తదితరులున్నారు. పేషెంట్స్ అండి. సో నిన్న సీఎం గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే మరణం ఉందో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కింద 10 లక్షలు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు 4 కుటుంబాలకి మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వచ్చాము. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎటువంటి పేమెంట్ కూడా హాస్పిటల్ మీ దగ్గర ఛార్జ్ చేయదు. యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ ఖర్చు పెట్టిందంతా కూడా రీయింబర్స్ చేయడం జరుగుతుంది అనేది. అది కూడా గవర్నమెంట్కి ప్రపోజల్స్ రాసాము. అది కూడా మనకి టుమారో, డే ఆఫ్టర్ టుమారో అవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మానిటర్ చేస్తున్నాము. 110 ఫ్యామిలీస్కి ఆయన మిల్క్ సప్లై చేసినట్టు తెలిసింది. అందులో 315 శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీస్తే ఇద్దరికి ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ వచ్చినాయి. ఆ ఇద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ మానిటర్ జరిగేదంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళకి ఎల్ఓసి రూపంలో ఇవ్వాలి. ఎవరన్నా ఎలాగన్న దాని మీద కూడా వాళ్ళకి కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. క్రిటికల్గా ఉన్నవారికి ఇక్కడ ట్రీట్మెంట్ పొందడంతో పాటు ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి హయ్యర్ సెంటర్స్కైనా తీసుకెళ్ళవలసి వస్తే అది కూడా తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నది కూడా తెలియచేసుకుంటూ, ఈ దుష్ప్రచారాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తూ ఉన్నారో ఆపితే మంచిది. ఎందుకంటే ఎవరైనా సరే కోరుకునేది కుటుంబానికి ఆదుకోవాలన్నది. ఆదుకున్నాం. ట్రీట్మెంట్ పొందుతున్న వారికి అండగా నిలబడాలన్నది. ఎందుకంటే వాళ్ళ మధ్య తరగతి వారు అది చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా కొన్ని చర్యలు, నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయబోతా ఉంది. కాబట్టి ఇంకా మాట్లాడడానికి ఏముంది? రాజకీయంగా మీరు ఏదో ఓదార్పు చేసుకోవాలి, లేకపోతే యాత్రలు చేసుకోవాలి. అది చేస్తే చేసుకోండి, కానీ జరిగే వాటికి అడ్డపడకుండా మీ పని చేసుకుంటే మంచిదన్నది వైఎస్ఆర్సీపీ వారికి కూడా తెలియజేస్తాను. ఇంకా వారం రోజుల పాటు ఈ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ పెట్టి వారిని కూడా మానిటర్ చేస్తాం. ఇంకా వారి హెల్త్